యేసుక్రీస్తు ప్రభుకున్న పేర్లలో ఒక పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. అయితే నేను ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. ఈ అధ్యాయాన్ని, ఈ మాటలు మనం ధ్యానం చేయక మునుపు, నీవు దేవుని నుండి ఏదైనా అద్భుతాన్ని పొందావా? ఆయన అద్భుతకరుడు, కరెక్టే. అద్భుతకరుడైన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు, అద్భుతకరుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం, అద్భుతకరుడైన యేసయ్య మందిరానికి మనం వస్తున్నాం. అయితే వ్యక్తిగతంగా ఒకవేళ ఒక్కొక్కరిని ఇక్కడికి పిలిచి నిలబెడితే యేసయ్య నుండి మీరేమన్నా అద్భుతం పొందుకున్నారా అంటే ఏమన్నా ఉన్నాయండి చెప్పడానికి? ఉంటే ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అద్భుతకరుడు ఎవరో జీవితంలో కాదు, మన జీవితంలో కూడా అద్భుతాలు చేసేవాడు. ఆయన చేసే అద్భుతాలకు లిమిట్ లేదండి. సంవత్సరానికి ఒక కుటుంబానికి ఒక అద్భుతమే చేస్తాను, మీ లిమిట్ అయిపోయింది. చూడండి, మనం చూస్తూ ఉంటాం కదా, డేటా ఎక్కువ వాడేస్తే ఎక్సీడెడ్ యువర్ లిమిట్, మళ్ళీ రీఛార్జ్ చేసుకునే వరకు ఇంకా డేటా ఉండదని కొన్నిసార్లు లిమిట్ అయిపోతూ ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కొంతమందికి రేషన్ కార్డు ఉంటుంది కదండి, వైట్ రేషన్ కార్డు, పింక్ రేషన్ కార్డు, అది ఉన్నవాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి కొన్ని సరుకులు తెచ్చుకుంటారు. గవర్నమెంట్ ఇచ్చిన లిమిట్ కంటే ఇంకా కావాలి, ఇంకొక 5 కేజీలు, ఇంకా 10 కేజీలు ఇవ్వండి అంటే ఇస్తారండి? లిమిట్ అయిపోయిందమ్మా అంటారు. కానీ మన దేవుని దగ్గర లిమిట్స్ లేవు. హల్లెలూయా. హీ ఈజ్ అ గాడ్ హూ ఇస్ ఆఫ్ లిమిట్. ఆయన షరతులు, పరిమితులు ఆయనకి లేవు, ఆయన బిడ్డలమైన మనకు కూడా లేవు. ఆయన ఎప్పుడు నీకు ఇంతే చేస్తాను, ఇంతవరకే, ఇంకా నీకు ఇంతకన్నా చేయడం నా వల్ల కాదని ఎప్పుడు దేవుడు చెప్పడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక వ్యక్తి పక్షవాయువుతో బాధపడుతున్నాడంట. నేను అనుకుంటాను, ఏ రోగానికి ఉండే బాధలు ఆ రోగానికి ఉంటాయి, కానీ పక్షవాయువు రోగం ఇంకా కొంచెం కష్టం. ఎందుకంటే వేరే వాళ్ళ మీద మనం ఆధారపడేలా చేస్తుంది ఆ వ్యాధి. మన శరీరంలో ఎంత రోగం ఉన్నా, ఎంత నొప్పి ఉన్నా, ఎంత వేదన ఉన్నా, మన పాటలేదో మనం పడ్డం ఒక రకంగా ఉంటుంది. కానీ మంచానికి పరిమితం అయిపోయి ఇతరుల మీద ఆధారపడుతున్నప్పుడు చాలా వేదనగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. ఒకవేళ డాక్టరే కనుక ఇక్కడే కూర్చోవాలి, కదలకూడదు రోజుకి ఇన్ని గంటలు అంటే అదొక పెద్ద పనిష్మెంట్ లాగా ఉంటుంది కదండి. పక్షవాయువు రోగం వచ్చిన వాళ్ళు కదలడానికి అవకాశం ఉండదు, మనలాగా తిరగడానికి అవకాశం ఉండదు, వాళ్ళ పనులు వారికి చేసుకోవడానికి అవకాశం ఉండదు. వ్యాధి వచ్చిన ప్రారంభంలో ఏదో ఒకలాగా త్వరగా బయటపడిపోతానులే అని కొంచెం నిరీక్షణ ఉంటుందేమో. వ్యాధి వచ్చిన ప్రారంభంలో కుటుంబీకులు కొంచెం బాగా పరిచయం చేస్తారేమో, కానీ అది రాను రాను దీర్ఘకాలిక వ్యాధిగా మారిపోయినప్పుడు కొన్నిసార్లు చూసుకునే వాళ్ళు కూడా విసుక్కుంటారు. ఇంకెంతకాలం చేయాలి, ఇంకెంతకాలం చూసుకోవాలి, ఇంకా మాకు వేరే పనులు ఉన్నాయి కదా, ఇంకా ఈ వ్యక్తిని ఇంకెంతకాలం మేము ఇలా భరించాలని కొన్నిసార్లు చుట్టుపక్కల వాళ్ళు అసహనాన్ని వ్యక్తపరుస్తుంటే రోగికి కూడా సహనం తక్కువ అంట. తెలుసండి, అది రోగం ఉన్న వాళ్ళకి సహనం తక్కువ, రోగం ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు కోపం ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే శరీరంలో వ్యాధి వలన, బలహీనత వలన తట్టుకొని శక్తి వాళ్ళకి ఎక్కువ ఉండదు. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళు ఇంకా దేనికో అనుకుంటే కూడా అయ్యో నన్ను చూసి అనుకుంటున్నారేమో అని బాధపడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు వ్యాధులతో ఉన్నప్పుడు ఇతరులను అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ వ్యక్తి ఒక దీన స్థితిలో ఉన్నాడు. హీ వాజ్ ఇన్ అ వెరీ హంబుల్ కండిషన్. ఇంకొక మాటలో చెప్పాలంటే హెల్ప్లెస్, అంటే ఒక నిస్సహాయమైన పరిస్థితుల్లో ఉన్నాడు. కుటుంబీకుల మీద ఆధారపడవలసిన పరిస్థితి, దేవుని మీద, దేవుని దయ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు నా జీవితంలో వస్తే బాగుండు, ఈ పడకకు పరిమితం అయిపోయిన నేను మళ్ళీ తిరిగి లేచి నేను నడవగలిగితే ఎంత బాగుండు అని ఖచ్చితంగా ఆ వ్యక్తి కూడా ఎదురు చూస్తూ ఉండుంటాడు. ఆ వ్యక్తి జీవితంలో ఒక రోజు వచ్చిందండి. 18వ వచనం ఇంకొకసారి చదువుకుందాం. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. పక్షవాయువు గల వ్యక్తిని ప్రేమించే కొంతమంది మనుషులు ఉన్నారు. ఒక మాట చెప్పనా, బ్యాంకులో మూలిగే బ్యాంక్ బ్యాలెన్స్ కంటే నిన్ను ప్రేమించే 4 మనుషులు నీకుంటే నువ్వు చాలా ఆస్తిపరుడివి, ఆస్తిపరురాలివి. హల్లెలూయా. మనం అనుకుంటాం 1 కోటి రూపాయలు లేవండి బ్యాంక్ బ్యాలెన్స్ అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఎందుకో ఇలా పుట్టాను నేను, ఎందుకో ఈ ఆర్థిక ఇబ్బందులని బాధపడుతూ ఉంటారు. కానీ ఒక మాట చెప్పనివ్వండి, ఎంత డబ్బున్నా నిన్ను ప్రేమించే మనుషులు లేకపోతే ఆ డబ్బు వల్ల పెద్దగా ఆనందము, సంతోషము ఉండదు. ఈ వ్యక్తికి, పక్షవాయువు గల వ్యక్తికి 4 స్నేహితులు ఉన్నారంట. ఆ 4 స్నేహితులు ఎంత మంచి వాళ్ళంటే, మా ఫ్రెండ్కి ఏదో ఒక విధంగా మేలు చేయాలి, ఈ పడక మీద నుండి ఇతను లేస్తే బాగుండు, ఈ వ్యక్తికి మేము ఎలా సహాయపడగలమో అని ఆలోచించే మంచి మనసున్న వ్యక్తులు యేసుప్రభు వారున్న ఊరికి, వారున్న ప్రాంతానికి వచ్చారు అని తెలిసినప్పుడు మంచం మీద మోసుకొని వెళ్ళారంట.
లోపలికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశారు, కానీ జనులు గుంపులు గుంపులుగా ఉంటే వాళ్ళ వల్ల కాలేదు. కొన్నిసార్లు దేవుని దగ్గరకు మనం రావడానికి, దేవుని కొరకు మనం వాడబడ్డానికి కొన్ని సమస్యలు చాలా క్లియర్గా కనబడతా ఉంటాయండి. మనం సమస్యలనే చూసి అమ్మో దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను కానండి ఈ సమస్యలు నాకు అడ్డంగా ఉన్నాయండి, దేవుని దగ్గరికి ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, ఇలా పరిచర్లో వాడబడాలనుకుంటున్నాను కానండి ఈ కొన్ని కష్టాలు ఉన్నాయండి, అవి తీరిపోయాక అప్పుడు చూసుకుందామండి అని నీ కష్టాలనే గనక నువ్వు హైలైట్ చేస్తూ, నీ కష్టాలనే గనక నువ్వు భూతద్దంలో పెట్టి చూస్తూ దేవునికి, దేవుని పనికి, దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి దూరం అవుతున్నావంటే జీవితంలో ఎప్పటికీ నష్టపోయిన స్థితిలోనే ఉంటావు. ఈ స్నేహితులు చాలా మంచి పని చేశారండి. 19వ వచనంలో జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయిన గనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచంతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. వీళ్ళు అనుకున్నారు ఎలా అయినా సరే ఈరోజు మా స్నేహితుడు బాగుపడాలి, మేం మాత్రం పట్టు విడిచిపెట్టము అనుకున్నారు. హల్లెలూయా. ఆ స్నేహితుల పట్టుదలే ఆ వ్యక్తి నయం అవ్వడానికి, బాగుపడడానికి దోహదపడింది. అవునంటారా కాదంటారా? ఈ వ్యక్తికి ఎంత పట్టుదల ఉన్నా తీసుకుని వెళ్ళే వారికి పట్టుదల లేకపోతే ఏమన్నా చేయగలడండి? ఏమీ చేయలేడు. విశ్వాస జీవితంలో నీకున్న పట్టుదల నీ చుట్టూ ఉన్న వారికి, నీ కుటుంబానికి నీవు దీవెనకరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. విశ్వాస జీవితంలో చాలా చాలా పట్టుదల కావాలి. అందుకే యేసయ్య కూడా అన్నాడు, విసుగక ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి, ఎందుకంటే నీ పట్టుదలే నీ కుటుంబానికి గొప్ప ఆశీర్వాదము. ఈ 4 స్నేహితులు పట్టుబట్టారు. నాకు ఇక్కడ నచ్చిన ఒక మాట ఏంటంటే యేసు ఎదుట వారి మధ్యను వానిని యేసయ్య ఎదుట పెట్టారంటండి. నీ సమస్యలు కూడా యేసయ్య ఎదుటకి తేవాలి. ధైర్యముతో కృపాసనం యొద్దకు సమీపించదము అంటే అర్థం ఏంటంటే నీకున్న సమస్యలు, నీకున్న ప్రార్థనలు, నీకున్న అవసరతలు అన్నీ మోసుకొని యేసయ్య ఎదుట పెట్టడం అన్నమాట. అదే ప్రార్థన అంటే. హల్లెలూయా. యేసయ్య ఎదుట పెట్టారంట అంటే అర్థం ఏంటంటే యేసయ్యకి దగ్గరగా వచ్చారు, యేసయ్యకు దగ్గరగా తెచ్చారు, యేసయ్య కనిపించే ఆ పరిధిలో ఆ వ్యక్తిని వాళ్ళు ఉంచారు. యేసయ్య కూడా చూస్తాడు మనకెంత ఇంట్రెస్ట్ ఉందో, బాగుపడడానికి మనకెంత ఇంట్రెస్ట్ ఉంది, దీవెన పొందడానికి మనకెంత ఇంట్రెస్ట్ ఉంది, ఆత్మలో ఎదగడానికి మనకెంత ఇంట్రెస్ట్ ఉందో కూడా దేవుడు చూస్తాడు. మనకి ఇంట్రెస్ట్ లేకుండా దేవుడు ఏది కూడా మన జీవితంలో బలవంతంగా చెయ్యడు. వీళ్ళు యేసు ఎదుట ఆ వ్యక్తిని ఉంచారంట. ఉంచిన తర్వాత యేసయ్య చెప్పిన మాట చూడండి, 20వ వచనం, ఆయన వారి విశ్వాసమును చూచి. ఈ మాట ఎందుకు రాయబడిందండి? యేసు ఎదుటకు వచ్చారు, తెచ్చారు, యేసయ్య అతన్ని స్వస్థపరిచారు, వెళ్ళిపోయారు అంటే సరిపోయేదిగా. అక్కడ ఒక మాట హైలైట్ చేయబడింది. ఆ మాట ఏంటంటే యేసు వారి విశ్వాసమును చూచి. అంటే యేసయ్య మన విశ్వాసాన్ని చూస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉంటే ఒకవేళ బయటకి బహుశా నాకు లేకపోతే మన ప్రక్కన ఉన్న వారికి మనం వేసుకున్న బట్టలో, లేకపోతే మనం ఎంత హైట్ ఉన్నాము, ఎంత వెయిట్ ఉన్నామో, బైబిల్ ఎలా మోసుకొచ్చాము, వాక్యం ఎలా వింటున్నాము, ఇవి కనబడతాయేమో, కానీ యేసయ్యకి మనలో ఉన్న విశ్వాసము కనబడుతుంది. యేసయ్య వారి విశ్వాసాన్ని చూచి యేసయ్య అనుకున్నాడు, వీరి విశ్వాసానికి నేను ప్రతిఫలాన్ని ఇచ్చి పంపిస్తాను అనుకున్నాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో మందిరంలో అడుగు పెడితే, నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేస్తే, నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధిలో కూర్చుంటే, నీవు విశ్వాసముతో దేవునికి నీ విన్నపాలు చెప్పుకుంటే, నీ విశ్వాసానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా నువ్వు పొందుకొనే వెళ్తావు. హల్లెలూయా. యేసయ్య వారి విశ్వాసాన్ని చూచి. విశ్వాసం బయటకు కనబడుతుందండి? కనబడదు. విశ్వాసం చాలాసార్లు కనబడదు, కానీ కొన్నిసార్లు మన మాటల్లో కనబడుతుంది. కనబడుతుందా? కనబడదా? ఎవరినైనా హాస్పిటల్లో అడ్మిట్ చేసి సమాధి పెట్టి రెడీ చేసుకుంటున్నారనుకోండి, అంటే అర్థం ఏంటి? బాగుపడతాడని విశ్వాసము లేదన్నమాట. అంతేనా? ఒక ఉద్యోగానికి అప్లై చేసి ఇంకో ఉద్యోగానికి కూడా అప్లై చేసేస్తున్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఇది వస్తుందని విశ్వాసము లేదనం. అంతేనా కాదా? నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఫైనల్ ఇయర్లో కొన్ని కంపెనీస్ సెలక్షన్కి వస్తున్నారండి. అంటే క్యాంపస్ సెలెక్షన్ అంటారు. సో క్యాంపస్కి కొన్ని టాప్ మల్టీనేషనల్ కంపెనీస్ కొన్ని పరీక్షలు పెట్టి అక్కడ ఉన్న స్టూడెంట్స్లో కొంతమందిని ఉద్యోగం కొరకు వాళ్ళు పిక్ చేసుకుంటారనమాట. సరే, నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, నేను ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా ప్రభా, అది నా డ్రీమ్ కంపెనీ, నేను ఖచ్చితంగా ఆ కంపెనీలో చేరాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుంటున్నాను.
ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుని కృప వలన రిటర్న్ టెస్ట్ అయిపోయింది. రిటర్న్ టెస్ట్ పాస్ అయిపోయాను. ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, రేపు పొద్దున ఇంటర్వ్యూ ఉంటుంది, 3 రౌండ్లు ఉంటాయి ఇంటర్వ్యూలో. ఒక ఇంటర్వ్యూ కాదు, 3 ఇంటర్వ్యూలు. 3 వేరు వ్యక్తులు ఇంటర్వ్యూ చేస్తారు. 3 ఇంటర్వ్యూలు అయ్యాక రేపు సాయంత్రానికి ఎవరికి ఉద్యోగం వస్తుంది, ఎవరికి రాదని తెలిసిపోతుంది అన్నారు. సరే, రిటర్న్ టెస్ట్కి మనం ఎవరి ముందు వెళ్ళి కూర్చోక్కర్లా, కంప్యూటర్ ముందు కూర్చొని పరీక్ష రాస్తే సరిపోద్ది. కానీ ఇంటర్వ్యూకి మాత్రం 3 వ్యక్తులు ముందుకు వెళ్ళి ఆన్సర్ చేయాలి. సరే, రిటర్న్ టెస్ట్ అయిపోగానే నేను మా మమ్మీతో అన్నాను, మమ్మీ ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలి, ఎందుకంటే రేపు ఇంటర్వ్యూ ఉంది కదా అని మా మమ్మీని అడిగితే మా మమ్మీ అన్నారు, పద షాపింగ్కి వెళ్దామని అన్నారు. అయితే నేను మా తల్లి ఇద్దరం షాపింగ్కి వెళ్ళాము. ఒక డ్రెస్ తీసుకున్నాను. ఇంటర్వ్యూకి కొంచెం మంచిగా కనబడాలి, ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చింపిరి జుడ్డుతో నలిగిపోయిన బట్టలతో వెళ్ళామనుకోండి, వీళ్ళకి ఉద్యోగం ఇవ్వడం వేస్ట్ అనుకుంటారు. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉన్నామో కూడా గమనిస్తారు. మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, మనం ఎలా మాట్లాడుతున్నాము, అవన్నీ కూడా పట్టించుకుంటారు. సరే, డ్రెస్ కొనుక్కున్నాను. దేవుని మహాకృపలు 3 రౌండ్లు అయిపోయాయి. ఆ రోజు సాయంత్రానికి లిస్ట్ పెట్టారు ఎవరు సెలెక్ట్ అయ్యారో. దేవుడు దాదాపు 300 మందిలో 30 మంది సెలెక్ట్ అయితే ఆ 30 మందిలో నా పేరు ఉంచాడండి దేవుడు. హల్లెలూయా. సరే, అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఉంటాము, మేము ప్రతిరోజు కలిసి ప్రార్థన చేసుకునేవారు. ఒక 4-5 గర్ల్స్ ఉండేవాళ్ళం మేమందరం గ్రూప్. సరే, మేమందరం ప్రేయర్ కోసం గ్యాదర్ అవగానే నేను మా ఫ్రెండ్స్కి నా సాక్ష్యం చెప్తున్నాను. దేవుని కృప వలన మా అందరిలో ఫస్ట్ నాకే వచ్చింది జాబ్. సరే, నేను వారి మధ్యలో సాక్ష్యం చెప్తున్నాను. మరి దేవుడు ఇలా నన్ను నడిపించాడు, దేవుడు ఇలా నా పక్షంగా కార్యం చేశాడు, ఇలా ఇంటర్వ్యూకి వెళ్ళాను, డ్రెస్ కొనుక్కున్నాను, ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు డ్రెస్ కొనుక్కున్నాను, ఇవన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత మా స్నేహితురాలు అనింది, బ్లెస్సీ నీకు చాలా విశ్వాసం ఉంది అనింది. నేను అన్నాను, ఎందుకు అలా అంటున్నావు నువ్వు, నాకు అర్థం అవ్వట్లేదంటే తను అనింది, నాకు ఒక్క కంపెనీలో రాదని 3 డ్రెస్సులు కొనుక్కున్నాను 3 ఇంటర్వ్యూల కోసం, నాకైతే నీ అంత విశ్వాసం లేదు, నిజంగానే నాకు ఇప్పటిదాకా ఉద్యోగం రాలేదు, కానీ నువ్వు విశ్వాసంతో ఒక డ్రెస్సే కొనుక్కున్నావు, నీకు దేవుడు కార్యము చేశాడు. నిజమే, క్రియలలో చాలాసార్లు మన విశ్వాసం మనం చేసే పనులలో కనబడుతూ ఉంటుంది, మనం పలికే మాటలలో కూడా కనబడుతూ ఉంటుంది. ఈ 4 స్నేహితులు వాళ్ళ విశ్వాసాన్ని ఎలా చూపించారంటే, ఆ స్నేహితుడిని ఎంత కష్టమైనా సరే యేసు ప్రభు ఎదుట అలా పడేస్తే చాలు, అలా పెడితే చాలు, ఆయన ఖచ్చితంగా అద్భుతం చేస్తాడని హృదయంలో ఉన్న విశ్వాసము క్రియలలో కూడా వాళ్ళు చూపించారు. హల్లెలూయా. కొంతమంది అంటారు దేవుడు అంటే చాలా ప్రేమండి, కానీ ఇంట్లో ఉండి దేవుని ప్రేమిస్తానండి అంటారు. నీకు నిజంగా దేవుడు అంటే ప్రేమ ఉంటే దేవుని ఇల్లు అయినా దేవుని మందిరానికి నువ్వు వస్తావు. హల్లెలూయా. ఇది కష్టం అనుకో. ఇష్టమైన వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళిపోతాం అండి, పరుగున వెళ్ళిపోతాం, అవునా కదా. ఇష్టమైన వాళ్ళ ఇంటికి పరుగున వెళ్ళిపోతాం. ఇష్టమైన వాళ్ళ ఇంట్లో పొద్దున్న నుండి సాయంత్రం వరకు టైం ఎలా గడిచిందో తెలియదు. కొంతమంది మందిరానికి వచ్చి 5 నిమిషాలకు ఒకసారి టైం చూసుకుంటూ ఉంటారు. ఈ బ్లెస్సీ గారు ఇంకా ముగించట్లేదు ఏంటి, త్వరగా ఇంటికి వెళ్ళాలి అన్నట్లుగా అనమాట. అంటే అర్థం ఏంటంటే ఇష్టంగా రాలేదు మందిరానికి, ఎలా వచ్చారు, కష్టంగా వచ్చారు. దేవుని సన్నిధికి నిజంగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే, నిజంగా నీకు విశ్వాసం ఉంటే పరుగున వస్తావు. ఆదివారం ఎప్పుడు వస్తుందో అని కనిపెడతావు. ఎంతమంది అలా కనిపెడతారండి? ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని కనిపెడతారు. దేవుని ప్రేమించే వ్యక్తులము అయితే ఈ 4 స్నేహితులు ఆ స్నేహితుడిని, వారి యొక్క స్నేహితుడు పక్షవాయువు గల వ్యక్తిని మోసుకొచ్చి యేసు ప్రభు ఎదుట పెట్టిన తర్వాత 20వ వచనం, ఆయన వారి విశ్వాసమును చూచి, మనుష్యుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా. అసలు అతను ఎందుకు వచ్చాడు అక్కడికి? అతన్ని ఎందుకు తెచ్చారు? పాప క్షమాపణ కొరకు తెచ్చారా, వ్యాధి బాగుపడడం కొరకు తెచ్చారా? వ్యాధి కొన్నిసార్లు మనం కూడా అలాగే ఉంటుంది. మనం ఒకటి అడుగుతుంటే దేవుడు ఇంకోటి ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైనా జరిగిందండి అలాగా? మనం ఒకటి అడిగితే ఇంకోటి ఇస్తుంటాడు దేవుడు. ఇదేంటబ్బా, నేను అడిగిందా ఆయనకి సరిగ్గా అర్థం కాలేదా, కమ్యూనికేషన్ ప్రాబ్లమా, లేకపోతే నా ఫోన్ లైన్ బదులు ఇంకో ఫోన్ లైన్ కలిసిపోయి దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ అయ్యాడా, ఏంటి అర్థం అవ్వట్లేదు అనుకుంటారు కొంతమంది. అసలు ఇతను వచ్చింది వ్యాధి బాగవ్వాలని, స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు వస్తే యేసయ్య అంటున్నాడు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. అంటే ఒక మాట చెప్పనివ్వండి, ఇతను తన శరీరంలో ఉన్న వ్యాధి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు కానీ దేవుడు ఇతనిలో ఉన్న ఆత్మను గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే వ్యాధి దేహానికి ఉన్నప్పటికీ వ్యాధితో మనం మరణించినా పరలోకానికి వెళ్తాం, కానీ పాపంతో మరణిస్తే నిత్య నరకాగ్నిలో కాల్తాం. అర్థమవుతుందా?
దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఈ శరీరానికి కావలసిన తాత్కాలికమైన అవసరతలు మాత్రమే కాదు ఆయన తీర్చేవాడు. హీ వాంట్ యూ టు బీ ఇన్ హెవెన్ విత్ హిమ్ ఫర్ ఎవర్. నువ్వు రక్షణ పొందాలని, నిత్య జీవానికి వారసుడివి కావాలని, పాపము నుండి విడుదల పొంది ఈ లోకంలో వరకే కాదు నీ జీవితానికి గ్యారంటీ, నిత్యరాజ్యంలో కూడా నీవు ఆయనతో ప్రవేశించాలని ఆయన ఆలోచించి మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తలనొప్పి పోవడం, కడుపు నొప్పిని బాగు చేయడం, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడం, గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వడం, ఇవి మాత్రమే కాదు. దేవుడు ప్రాముఖ్యంగా ఏం చూస్తున్నాడంటే మనము ఆత్మరక్షణ పొందాలని. సో యేసుప్రభు ఎదుటికి వ్యక్తి తీసుకురాబడినప్పుడు యేసే అంటున్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారండి. అంటే కొంతమంది అనుకుంటున్నారు ఈయన మామూలు బోధకుడు అనుకుంటున్నారు, ఈయన అందరిలాంటి వాడే, మనుషుల్లాగే వచ్చాడు కాబట్టి మనిషే అనుకుంటున్నారు. కానీ కాదు. జీసస్ ప్రూవ్డ్ హిజ్ గాడ్లీనెస్, ఆయనలో ఉన్న దైవత్వాన్ని ఆయన రుజువు చేసిన ఒక సందర్భము ఇది. ఒక మనిషి ఇంకొక మనిషిని నీ పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పగలమా? చెప్పలేం. యేసయ్య అక్కడ తన దైవత్వాన్ని రుజువుపరుచుకున్నాడు. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఆ తర్వాత అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు ఈయనకి ఎలా అధికారం ఉంది పాపాలు క్షమించడానికి అని ఇవన్నీ మాట్లాడిన తర్వాత దేవుడు చెప్పిన మాట 24వ వచనం, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ముందు అతని ఆత్మకు పట్టిన పాపరోగాన్ని బాగు చేశాడు, ఆ తర్వాత అతని శరీరానికి ఉన్న పక్షవాయువును బాగు చేశాడు. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలన్నీ సంపూర్ణంగానే ఉంటాయండి, ఇన్కంప్లీట్గా ఆయన ఏది చేయడు. ముందు ఆయన ఆత్మకున్న పాపాన్ని క్షమించాడు. ఆయన ఏ పాపం పుట్టుక నుండి చేస్తూ వచ్చాడో ఆ పాపాలన్నీ యేసయ్య క్షమించి ఆ తర్వాత అంటున్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని యేసయ్య చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే 25వ వచనం, వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. ఈ రోజుల్లో ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పక్షవాయువే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు బాగుపడుతూ ఉంటే డాక్టర్ ఒకటి అడ్వైస్ చేస్తున్నారు, అదేంటంటే ఫిజియోథెరపీ అంటారండి. ఫిజియోథెరపీ అనే డిపార్ట్మెంట్ చాలా చాలా పాపులర్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే చాలామందికి సర్జరీ అయిన తర్వాత లేకపోతే కొంతకాలం పడకన పడిన తర్వాత కాలు విరిగితే, చెయ్యి విరిగితే మళ్ళీ వెంటనే ఆ చెయ్యి మామూలుగా పనిచేయడానికి, బరువులు ఎత్తడానికి ఉపయోగపడదు, కొంతకాలం ఫిజియోథెరపీ చేయాలి. ఇప్పుడు ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుండి పక్షవాయువుతో ఉన్నాడో కండరాలు, ఎముకలు, నరాలు మొత్తం అన్నీ పట్టేసి ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, నువ్వు నీ మంచం ఎత్తుకో నడిచే. లేచి మంచం ఎత్తుకొని నడవాలంటే మరి ఫిట్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫిట్నెస్ ఉంటుందండి. ఇన్ని సంవత్సరాల నుండి పడక మీద పడున్న వ్యక్తి అసలు లేవడమే కష్టం, లేసాక ఒక్కొక్క అడుగు వేయడం ఇంకా కష్టం. కానీ యేసయ్య మాటలో ఉన్న శక్తి ఏంటంటే లేచాడు, మంచం ఎత్తుకున్నాడు, నడవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఫిజియోథెరపీ అక్కర్లేదు, ఎందుకంటే హీ ఈజ్ ద డాక్టర్ ఆఫ్ డాక్టర్స్. ఆయన పరమ వైద్యుడు కాబట్టి ఆయన ఒక్క మాట విడుదల చేయగానే అద్భుతం జరిగింది. ఈ వ్యక్తి యొక్క నరాలు, కండరాలు, దేహంలో ప్రతి సెల్లోకి దేవుని మాట శక్తి విడుదల అవ్వగానే ఆ వ్యక్తి లేచి నడవడం, అతనేం సందేహించలా, అమ్మో లేమంటున్నాడు పర్లేదా, నేను లేవగలనా, అమ్మో నేను నడవగలనా, అమ్మో నేనేమైనా పడిపోతాను, ఇంక ఏ డౌట్లు లేవండి. విశ్వాసం 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 విశ్వాసముతో నువ్వు అద్భుతం పొందుకునేటప్పుడు కొంచెం కూడా డౌట్ ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. వెన్ యు బిలీవ్ ఇట్ 100%, అంతే. ఇంకా ఏమన్నా మళ్ళీ పోయిన రోగం మళ్ళీ వస్తుందేమో ఈ డౌట్లు ఉంటాయి కొంతమందికి, అవునా కదా? రోగం పోతుంది, వచ్చి సాక్ష్యం చెప్తారు, మళ్ళీ ఏదో చిన్న నొప్పి బయలుదేరగానే అమ్మో అది మళ్ళీ వచ్చేసిందేమో అనుకుంటారు, అవునా కదా? కొంతమందికి డౌట్లు ఎక్కువ, సందేహాలు ఎక్కువ. సందేహాలు నీ మనసులో వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే నీకు పరిపూర్ణమైన విశ్వాసము లేదన్నమాట. దేవుడు నిన్ను స్వస్థపరిచాను అన్నాడంటే స్వస్థ పొందావు అంతే. ఇంకా మళ్ళీ నీకు పక్షవాయువు రాదు, లేకపోతే నీకు మళ్ళీ తలనొప్పి రాదు, మళ్ళీ నీకు పోయిన రోగము మళ్ళీ తిరిగి రాదు. హల్లెలూయా. ఆ జీవితంలో ఒక అద్భుతం, దేవుడు చేసిన ఒక అద్భుతం నేను చెప్పగలను.
ధన్య పుట్టిన కొన్ని సంవత్సరాల ఒక మేబీ 1 or 2 years తర్వాత ఒకరోజు మా ఇంట్లో అంత పెస్ట్ కంట్రోల్ చేయించామండి. పెస్ట్ కంట్రోల్ అంటే చెదల మందు కొట్టించాము. కొట్టించిన తర్వాత చెదల మందు కొట్టిన తర్వాత షెల్ఫ్స్ అన్ని క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత మేము మీటింగ్స్లో చాలా ప్రాంతాలు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మా బెడ్రూమ్ అంతా సర్దుకోవాలనుకున్నాము. అనుకున్న తర్వాత నేను షెల్ఫ్లన్నీ తీస్తున్నప్పుడు ఇప్పుడు మాస్కులు ఇదంతా ఇప్పుడు వచ్చింది కానీ అప్పుడు లేవు కదా. అప్పుడు ఎవరైనా మాస్క్ పెట్టుకుంటే వింతగా చూసేవాళ్ళు, ఇంత అవసరమా, ఇంత అతి జాగ్రత్త అన్నట్టు. మాస్కులు ఉన్నా కూడా వాడే ఆ పరిస్థితి ఏం లేదు. సరే షెల్ఫ్లన్నీ తీసేస్తున్నాను, క్లీన్ చేస్తున్నాను. ఇంతలోపల చెదల మందు చాలా నేను పీల్చడం జరిగింది. పీల్చిన తర్వాత ఆ తర్వాత కొన్ని రోజులకి బాగా జలుబు స్టార్ట్ అయిపోయింది. కోల్డ్ ఎంతకి తగ్గట్లేదు. సరే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే చెస్ట్ ఎక్స్రే అని రాశారండి. చెస్ట్ ఎక్స్రే అని రాసిన తర్వాత ఎక్స్రే తీసిన తర్వాత డాక్టర్ చెప్పారు, అమ్మ మీకు ఆస్తమా స్టార్ట్ అయింది అని చెప్పారు. ఆస్తమా స్టార్ట్ అయిందా అని అన్న తర్వాత అవునమ్మా ఆస్తమా స్టార్ట్ అయింది, మీరు అన్ని ఆహార పదార్థాలు తినడానికి ఉండదు, చాక్లెట్లు, కూల్ డ్రింక్లు, చల్లటివి, ఇంక ఇవన్నీ మానేసేయాలి, స్వీట్లు ఇవన్నీ మానేయాలని చెప్పారు. పోన్లేండి మానేయాలంటే మానేద్దాం పర్లేదు అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్న పేపర్ ఇచ్చి పంపించారండి. ఆ పేపర్లో ఏమని ఉందంటే ఆస్తమా వచ్చిన వాళ్ళు కూడా పాటలు పాడచ్చు అని ఉంది. అంటే అర్థం ఏంటంటే ఆస్తమా వచ్చిందంటే పాటలు పాడలేరు అనమాట. ఎందుకంటే కొంచెం ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటుందిగా. ఆ మాట చూడగానే నా గుండెలో పెద్ద రాయేసినట్టు అయిపోయింది. అమ్మో ఇదేంటి, నేను దేవుని సేవలో ఉన్నాను, దేవుని పరిచర్లో ఉన్నాను, దేవుని స్తుతించడం నాకు చాలా ఇష్టం, పాటలు పాడడం నాకు చాలా ఇష్టము, ఇప్పుడు ఏంటి ఇది స్టార్ట్ అయిందని చెప్తున్నారు, నేను ఇంకా పాటలు పాడలేనా? ఆ తర్వాత ఇంటికి వచ్చాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. అప్పటికి మనకు YMCA గ్రౌండ్, ఇంకా కొత్త చర్చికి కూడా మూవ్ అవ్వలేదండి. YMCA గ్రౌండ్లో మన ఆరాధనలు జరుగుతుండేవి, టెంట్స్ కింద, షామ్యానాల కింద. ఆ సమయంలో ఒక ముగింపు ప్రార్థనలో ఆత్మీయ తండ్రి గారు, మీకు ఏదైనా వ్యాధి ఉంటే, ఏదైనా రోగం ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మండి అని, మీకు ఎక్కడ వ్యాధి ఉంటే అక్కడ చేయబెట్టుకోండి అని చెప్పారు. చెప్తే నేను ఇక్కడ పెట్టుకున్నాను ఆ చేయి, ఎందుకంటే లంగ్స్ ఈ లోపల ఉంటాయి కదా, ఊపిరితిత్తులు ఈ లోపల ఉంటాయి, గుండె మీద చేయబెట్టుకున్నా. ప్రభా నేను నమ్ముతున్నాను, నన్ను నువ్వు స్వస్థపరుస్తున్నావని నేను నమ్ముతున్నాను, విశ్వసించాను. దైవజనుడు చెప్పిన ఆ మాటను, ఆ ప్రార్థనను సంపూర్ణంగా నమ్మి విశ్వసించానండి. అప్పటి నుండి ఇప్పటికి 7 సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడు ఆయాసం రాలేదు. హల్లెలూయా. ఒక్కసారి కూడా రాలేదు. అంటే అర్థం ఏంటంటే దేవుడు స్వస్థపరిచాడు అండ్ ఇట్ హ్యాస్ నెవర్ కమ్ బ్యాక్. మళ్ళీ కూడా అది ఎప్పుడూ రాలేదు. దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యము ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు స్వస్థపరుస్తాడని నువ్వు నమ్మితే పరిపూర్ణంగా నమ్మాలి. ఇంకా మళ్ళీ నీలో డౌట్ కానీ నీలో సందేహాలు కానీ ఉండడానికి వీలు లేదు. ఈ వ్యక్తి తన జీవితంలో లేచి పరుపెత్తుకొని నడవనగానే లేచాడు, పరుపెత్తుకున్నాను, నడిచాడు. 26వ వచనం, అందరూ విస్మయం ఉంది, నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకు విస్మయం పొందారు. అక్కడున్న ప్రజలందరూ దే వర్ అమేజ్డ్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. ఆశ్చర్యపరిచే కార్యము దేవుడు ప్రతి వారి ఎదుట చేశాడు. కొన్నిసార్లు దేవుడు అద్భుతాలు సీక్రెట్గా చేస్తాడు, కొన్నిసార్లు దేవుడు బహిరంగంగా చేస్తాడు. ఏ అద్భుతం చేసినా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సాక్షార్థంగా దేవుడు చేస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో, ఇంతకాలం నుండి దేవునికి ప్రార్థన చేస్తున్నానండి, దేవుని మందిరానికి వెళ్తున్నాను, కానీ మా జీవితంలో ఈ సమస్య ఉందని అందరికీ తెలుసు. కొన్ని సమస్యలు దాచుకోగలం కానీ కొన్ని సమస్యలు దాచలేవు, అందరికీ తెలిసిపోతానే ఉంటాయి. అలాంటప్పుడు దేవుని నమ్మని వారి నోట కొన్ని మాటలు వినబడుతూ ఉంటాయి. అవి ఏంటంటే, ఇంత నమ్ముకున్నారండి, ఇంత ప్రార్థన చేస్తారు, ఇన్ని ఉపవాసాలు ఉంటారు, ఏం చేశాడండి వాళ్ళ దేవుడు? ఈ వ్యక్తి ఎన్ని మాటలు పడ్డాడో మనకు తెలీదు. ఈ వ్యక్తి ఎన్ని చీదరింపులకు, ఈసడింపులకు, చీత్కారాలకు తన జీవితంలో లోనయ్యాడో మనకి తెలియదు. కానీ ఎప్పుడైతే యేసయ్య అద్భుతం చేసి లేపాడో అందరూ నోర్ల మీద వేలేశారంటండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ విస్మయం పొందారు. నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరిచారంట. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేసిన తర్వాత ఆయన మహిమ పొందుతాడు. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతం పొందిన తర్వాత నువ్వు దేవుని మహిమపరచాలి. అందుకే సాక్ష్యం చెప్పాలి. అద్భుతం పొందుకొని గప్చిప్గా వెళ్ళిపోవడం కాదు.
మేలు పొందుకున్న తర్వాత సైలెంట్గా వెళ్ళిపోవడం కాదు. సాక్ష్యం చెప్పడానికి ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూడాలి. ఈ వ్యక్తి దేవుడు తన జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి దేవునికి మహిమ వచ్చింది, దేవుడు మహిమపరచబడ్డాడు. ఇంకొక ప్రాముఖ్యమైన మాట, అక్కడున్న ప్రజలందరూ భయముతో, దేవుని గూర్చిన భయము వారి హృదయాలలో కలగడానికి ఈ వ్యక్తి జీవితము ఒక ఆధారము అయింది. నీ జీవితాన్ని చూస్తే మనుషులు దేవుని అసహించుకుంటున్నారా, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి నీ జీవితం ఒక డ్రైవింగ్ ఫోర్స్గా ఉందా? కొంతమందిని చూస్తే చూడండి, అబ్బో యేసుప్రభు అంటే వద్దండి మాకు అంటారు. ఎందుకంటే యేసుప్రభులో లోపాన్ని బట్టి కాదండి, వాళ్ళు బ్రతుకుతున్న బ్రతుకు అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి. అమ్మో యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళంటే మాకు అస్సలే ఇష్టం ఉండదండి. ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధాలే, అన్యాయం చేస్తారండి, చాలా భయంకరమైన జీవితాన్ని బ్రతుకుతారండి. మందిరానికి వెళ్తారు కానీ యేసు ప్రభు మాటలు ఏవి కూడా పాటించరండి అని కొంతమందిని చూసి దేవుడు అంటే కొంతమందికి అసహ్యం వస్తుంది తెలుసా. ఈ వ్యక్తి జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేసిన తర్వాత అందరి హృదయాలలో దేవుని భయం వచ్చిందంట. హల్లెలూయా. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే నీ చుట్టూ ఉన్న వారికి కూడా దైవ భయముతో ఉంటారు. నీ జీవితంలో దేవుని నీవు అనుసరించి జీవించే వ్యక్తివైతే నీ జీవితంలో దేవుడు చేసే కార్యాలను బట్టి దేవుని నామానికి అత్యున్నతంగా మహిమ వస్తుంది. ఒకవేళ నీ జీవితంలో ఉన్న సమస్యను చూసి నువ్వు బాధపడుతున్నావేమో, చాలా పెద్ద సమస్య ఉందండి మా కుటుంబంలో, మా జీవితంలో. ఈ సమస్యే అందరి మధ్యలో మేము నవ్వుల పాలయ్యేలా చేస్తుంది, అందరి మధ్య ఈ మాటలన్నీ భరించేలా ఈ సమస్య దోహదపడుతుందని మీరు బాధపడుతున్నారేమో. మీ జీవితంలో దేవుడు ఆ సమస్యను ఎందుకు ఉంచాడంటే, ఆ సమస్యను ఒకరోజు దేవుడు తీసేసినప్పుడు, ఆ సమస్యను దేవుడు పరిష్కరించినప్పుడు మీ చుట్టూ ఉన్నవారు దేవుని భయంతో నింపబడడానికి. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలైతే ఆ వ్యాధితో, ఆ బాధతో, ఆ సమస్యతో నీవు సతమతం అవుతున్నప్పుడు మనుషులు ఎన్నో మాటలు అన్నారో వాళ్ళందరికీ ఒక సమాధానం దేవుడు చెప్పడానికి నీ జీవితంలో ఆ పరిస్థితిని అనుమతించాడేమో. ఈ శుక్రవార ప్రార్థనకు వచ్చిన మనము ఒక పెన్ను పేపర్ తీసుకోండి, మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో ఒకసారి రాయండి. ఇతనికి పక్షవాయువు ఉంది కానీ మీ జీవితంలో పక్షవాయువు లేకపోవచ్చు, బట్ మేబీ యూ హ్యావ్ సమ్ అదర్ ప్రాబ్లం. నీకు బహుశా వేరే సమస్యలు ఉండొచ్చు. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులే మన జీవితంలో పెద్ద సమస్యల్లా తయారైపోతూ ఉంటారు. ఆ వ్యక్తి పేరు రాయండి. ప్రభువా, ఈ వ్యక్తి నా జీవితంలో పెద్ద సమస్యగా ఉన్నాడు, ఈ స్త్రీ నా జీవితంలో పెద్ద సమస్యగా ఉంది, ఈ సమస్య నువ్వు ఎలా పరిష్కరిస్తావో నాకైతే తెలీదు, కానీ నేను విశ్వాసము ఉంచుతున్నా. ఏ వ్యాధి నీ జీవితంలో ఉందో, ఏ ఆర్థిక ఇబ్బంది నీ జీవితంలో ఉందో, ఏ కష్టము నీ జీవితంలో ఉందో, ఆ పక్షవాయువు గల వ్యక్తి అటు ఇటు కదలకుండా ఆ రోగము బంధించినట్లుగా, ఒకవేళ ఏ సమస్యలు నిన్ను బంధిస్తున్నాయో, నువ్వు కదలడానికి లేకుండా, సంతోషంగా దేవుని ఆరాధించడానికి లేకుండా ఏ సమస్యలు నిన్ను వెనక్కి లాగుతున్నాయో అవన్నీ ఒక్కసారి రాసి అడగండి. ప్రభువా, ఇదిగో అయ్యా, ఆ పక్షవాయువు గల వ్యక్తి నీ ఎదుట తీసుకురాబడినప్పుడు నువ్వు చూసావు, బాగు చేసావు, నా సమస్యలన్నీ నీ ఎదుటికి నేను తెస్తున్నా, నీ ఎదుట పెడుతున్నా ప్రభువా, నీ ఎదుట విన్నవించుకుంటున్నా, నా కార్యం చేయని అడుగు, దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో ఉన్న శ్రమలు, కష్టాలు ఏవి నెలల కొలది, సంవత్సరాల కొలది నిన్ను వేధిస్తున్నాయో, నీ మనస్సును తొలిచేస్తున్నాయో, లోపల బాధపడుతూ కుమిలిపోతూ ఎవరికి చెప్పుకోలేక నిస్సహాయ స్థితిలో ఆ పక్షవాయువు గల వ్యక్తి వల్ల నీవు ఉన్నావేమో. సహోదరి, సహోదరుడా, చెప్పు. అయ్యా, నీ ఎదుట పెడుతున్నానయ్యా, అయ్యా నీ ఎదుట పెడుతున్నాను ప్రభువా. యేసయ్యా, నీ దగ్గర ఉందయ్యా పరిష్కారం, నాకు పరిష్కారం ఇవ్వయ్యా, నాకు జవాబు ఇవ్వయ్యా, నాకు విడుదల ఇవ్వయ్యా, నాకు న్యాయం తీర్చయ్యా, నాకు మేలు చేయయ్యా, నాకు కార్యం జరిగించయ్యా. అడుగు సహోదరి, నువ్వు అడిగితే, నువ్వు నోరు తెరిచి అడిగితే ఆయన నీకు మేలు చేయకుండా ఉండడు, ఆయన ఉండలేడు కూడా. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడని దేవుని వాక్యం సెలవిసిన. ప్రభువా, కార్యం చేయి, దేవా సహాయం చేయయ్యా, నీ వైపు చూస్తున్నా ప్రభువా. ఒక్క మాట సెలవిచ్చాడు యేసయ్య. అతని పాపము క్షమించబడినది, అతని వ్యాధి స్వస్థపరచబడింది. ప్రభా, నా జీవితాన్ని చూసి ఇతరులు నీ యందు భయభక్తులు కలిగి ఉండాలయ్యా. నా జీవితం అనేక మంది నీ దగ్గరకు నడిపించాలి కానీ నీ సన్నిధికి ఎవరిని దూరం చేయకూడదయ్యా.
ప్రభా సహాయం చేయ ప్రభా. అయోగ్యమైన బ్రతుకు నాకు వద్దయ్యా. ఇతరులను నీకు దూరం చేసే బ్రతుకు నాకు వద్దు ప్రభా. నా జీవితము అనేక మందిని దగ్గరకు నడిపించాలి. నా జీవితంలో జరిగిన సాక్ష్యాలు, నా జీవితంలో నీ చేసిన అద్భుత కార్యాలు ఇంకా అనేక మంది నీ వద్దకు ఆకర్షించాలి ప్రభా. అట్టి బ్రతుకుగా నా బ్రతుకు నుంచయ్యా అడుగుదాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవానికి స్తోత్రాలు. పక్షవాయువుతో బాధపడుతున్న వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు బాగు చేసావయ్యా, స్వస్థపరిచావయ్యా, నీకు వందనాలు. ప్రతి ఒక్కరు విస్మయం ఉంది ఇలా కార్యం చేసావు ప్రభా. దేవా, మా జీవితాల్లో ఉన్నాయ్యా పరిస్థితులు, మా జీవితాల్లో సమస్యలు ఉన్నాయి, మా జీవితాల్లో వ్యాధులు ఉన్నాయి, మా జీవితాలలో ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి ప్రభా. అవన్నీ నీ ఎదుటికి తీసుకొస్తున్నామయ్యా, అవన్నీ నీ సన్నిధిలో ఉంచుతున్నాం ప్రభా. కార్యం చేయను ఆయన, మేలు చేయండి అయ్యా, కృప చూపించండి అయ్యా, జ్ఞాపకం చేసుకో ప్రభా, జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మా జీవితాలలో నీ విడుదల ఇచ్చినప్పుడు, నువ్వు మేలు చేసినప్పుడు, చీకటిని పారద్రోలి నీ వెలుగును ప్రకాశింపచేసినప్పుడు అనేకులు విస్మయం పొందాలి, నీ నామం మహింపరచబడాలి, అనేకులు నీ యందు భయముతో భయభక్తులు కలిగి ఉండాలి ప్రభా. అట్టి కృప దయచేయండి. విన్న వాక్యం హృదయాలు ఫలింపచేయండి. నేను ఆరాధించి స్తుతించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.